హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పలావ్ ఎలా చేయాలో చూసేద్దాము. ఒక్కవేళ మనకి ఎప్పుడైనా లేజీగా ఉండి కర్రీ చేయడం చేత కాకపోయినా, పిల్లలకి వెరైటీగా చేసి పెట్టాలన్నా, టైం లేనప్పుడైనా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంటుంది. నేను క్యారెట్ పలావ్కి కావాల్సిన క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, హోల్ గరం మసాలా స్పైసెస్, కొద్దిగా కసూరి మేతి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఒక 1 స్పూన్ నెయ్యినైతే తీసుకున్నాను. అలాగే 1.5 స్పూన్ ఆయిల్ని తీసుకున్నాను. చక్కగా వేడైన తర్వాత అందులో కొద్దిగా సాజీరా, అలాగే కసూరి మేతి, మనం ముందుగా తీసి పెట్టుకున్న హోల్ గరం మసాలా స్పైసెస్, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక స్టార్ పువ్వు, 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే బగారా ఆకు, ఇవన్నీ వేసేసాను. ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను పచ్చిమిర్చి అనేది ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. సో ఎండు కారం అనేది ఏది వేయను. చూసారు కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసాక కొద్దిగా అయితే పచ్చిమిర్చి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్లో ఫ్రై కాగానే ఆనియన్స్ అలాగే క్యారెట్ని కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా చేసేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ క్యారెట్స్, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ ఇవన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. మనం సాల్ట్ని అయితే యాడ్ చేసేద్దాము. ఇక్కడే నేను టోటల్ రైస్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ మనము వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను నార్మల్ రైస్ తోటే చేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలి అంటే బాస్మతి రైస్తో కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ని అయితే తీసుకున్నానండి. చక్కగా వాష్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు క్యారెట్ ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు కొద్దిసేపు బియ్యం అనేవి నానిపోతాయి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. చూడండి, ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై కావాలండి. అలాగే ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పొడి, అలాగే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు అన్నీ ఒకసారి అయితే మనం మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ అలాగే ముందే మనం ఆల్రెడీ యాడ్ చేసాం కదా సరిపడా. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక మనమైతే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదండి, 3.5 వాటర్ అయితే సరిపోతుంది. మనకి 3.5 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. చూడండి, ఇక్కడ చక్కగా ఆనియన్, క్యారెట్ ఇవన్నీ చక్కగా ఆయిల్లో అయితే మనకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ కొత్తిమీర కూడా కొద్దిగా మగ్గే వరకు కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందాము. 2 గ్లాసెస్కి 3.5 గ్లాసెస్ వాటర్ అయితే చక్కగా సరిపోతుంది. అన్నం అనేది చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. సరిపోనట్లయితే యాడ్ చేసుకోండి. నేను చెక్ చేశానండి, నాకైతే సరిపోయింది కాబట్టి నేనేం యాడ్ చేయలేదు. ఇక్కడ చూడండి, 3.5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఏం లేదండి, ఒక 15-20 మినిట్స్లోనే చక్కగా మనం వేడివేడిగా క్యారెట్ పలావ్ని రెడీ చేసేసుకొని తినేసేయచ్చు. మనకి ఎప్పుడైనా తక్కువ టైం ఉన్నప్పుడు కానీ, ఒంట్లో బాగాలేనప్పుడు కర్రీ సెపరేట్గా, మనం రైస్ సెపరేట్గా పెట్టలేనప్పుడు అప్పుడు కానీ, పిల్లలకి కొద్దిగా వెరైటీగా చేసి పెట్టాలనుకున్నప్పుడు కానీ తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంటుంది. తక్కువ టైంలో ఎంతో రుచిగా మనం క్యారెట్ పలావ్ని ఇలా అయితే చేసేసుకొని చక్కగా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు వేడివేడిగా. సూపర్గా ఉంటుంది. ఇంకా మనం ఎలాంటి సైడ్ డిష్ కూడా మనకు అవసరం లేదండి. రైతా చేసుకొని రైతాతో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. వాటర్ యాడ్ చేసాం కదా, సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాక వాటర్ అనేది ఇలా బాయిల్ కావాలండి. బాయిల్ అయిన తర్వాతనే మనం ముందుగా పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అంతా మళ్ళీ మిక్స్ చేసేసుకొని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నట్లయితే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పలావ్ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు బియ్యాన్ని అంతా చక్కగా ఇలా వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒక్కసారి మళ్ళీ గరిటెతో మనము మొత్తం అంతా ఈవెన్గా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాము.
చూడండి ఇప్పుడు ఒకసారి అయితే మనం మంచిగా కలిపేసుకుందాము. ఈవెన్గా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసుకుందాము. చూద్దాం, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి ఇప్పుడు ఒకసారి కొద్దిగా ఎసరు అనేది అయితే ఉంది కదా, మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని కింద నుండి పై వరకు మాడకుండా అలాగే మసాలాలన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా ఇలా కలుపుకోవాలండి. ఒకటే దగ్గర ఉండకుండా ఇలా చక్కగా మనం ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టి 5 మినిట్స్ ఉంచేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఎంత యమ్మీగా వచ్చిందో క్యారెట్ పలావ్. ఇంకా లేట్ చేయకుండా చక్కగా మనము సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. పిల్లలకు కూడా మంచిగా పెట్టినట్లయితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. డైలీ రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా మనం చేసి పెట్టినా పిల్లలు ఇష్టంగా తినేస్తారు కదండి. చూడండి చాలా పొడి పొడిలాడుతూ వచ్చేసింది అన్నం కూడా. చక్కగా మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ వదిలేయండి. లోపల బై వరకు అంతా చక్కగా మంచిగా ఉడికిపోయి సూపర్ టేస్టీగా ఎంతో ఫ్లేవర్డ్గా ఉంటుంది క్యారెట్ పలావ్. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే అదిరిపోతుంది టేస్ట్. కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. పచ్చిమిర్చి అవన్నీ హోల్ గరం మసాలా స్పైసెస్ వేసాం కాబట్టి ఇంకా మనకి సైడ్ డిష్గా ఏం పెట్టుకోవాల్సిన పని కూడా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.